మానసిక ప్రశాంతత, మెరుగైన సృజనాత్మకత కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంకళా కేంద్రంలోని కీర్తిశేషులు గంధం నాగసుబ్రహ్మణ్యం కళావేదికలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవగాహన సదస్సు గత సాయంత్రం జరిగింది. సంపూర్ణ ఆరోగ్యం, ఒత్తిడి నుంచి విముక్తి, ఆత్మవిశ్వాసం వంటి ఎన్నో రకాల ఉపయోగాలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వల్ల కలుగుతాయని ప్రతినిధులు వివరించారు. చేసిన తర్వాత ఎదుటి వ్యక్తిలో మార్పులు కోరుకోం. నేను ఎందుకు ఇలా ఉన్నా, మీ అందరినీ మార్చడం కన్నా నేను మారడం చాలా తేలిక. యథా దృష్టి తదా సృష్టి. మనం చూసే కోణం నుంచి పాజిటివ్ మేనర్. బటర్ఫ్లై సీతాకోక తీసుకొచ్చాడు అంటే గురువు గారు బ్రతుకుని చంపేస్తాడు. రిలీజ్ చేస్తాడు అనమాట. ఇవాళ గురువుని పూర్తి చేయాలని వాడి కోరిక. సో గురువు ప్రపంచంలో ఏ సంవత్సరానికి పెద్దవాళ్ళు లేదు. కాగా ఈరోజు ఉదయం చెరుకూరి ఫంక్షన్ హాల్లో పిల్లలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణ తరగతులు నిర్వహించారు. గత 5 రోజులుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరగతుల్లో నేర్చుకున్న అంశాల వల్ల కలిగిన ప్రయోజనాలను పిల్లలు ఈ సందర్భంగా వివరించారు. Take off your hands and continue. 10 fingers continue playing. We are feeling very well, and due to this course, first we have not such experience. During the second year when we have done, we have gotten some type of vibration which clears off our mind. Nowadays, the tensions and all the pranayamas which are taught here, these are నాకు ఆస్తమా ఉండేది. తర్వాత చేసిన తర్వాత ఏమో ఆస్తమా తగ్గింది. సున్నశుద్ధి చేసిన తర్వాత సో థ్యాంక్స్ టు గురు. band taught us many golden keys, and we felt that we enjoyed very much. We played many games here. We learned many things, how to be truthful to ourselves. చాలా నేర్చుకుని తెలుసుకున్నాను. మా మమ్మీ రోజు ఇంటికి వచ్చిన తర్వాత కోర్సులో ఏం నేర్చుకున్నావో అని అడుగుతుంది. నేను చెప్పగానే వెరీ గుడ్ అంటుంది. What to do at all. Then I had so much stage fear. Now madam removed it. సో ఈ సుదర్శన క్రియ ద్వారా ఏంటంటే ప్రతి వ్యక్తిలో ఉన్న పసితనంలో ఉండే గుణాలను వెలుగు తీసి మానవత్వాన్ని బయటకు తీసుకొచ్చి ఈ సమాజాన్ని సౌభ్రాతృత్వం తీసుకురావాలి. ప్రజలంతా ఒకటే, అందరూ నా వాళ్ళే అనే భావనలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో శాంతి స్థితులు ఏర్పడతాయి.